హలో సార్, నమస్తే. వాయిస్ లేదు. నమస్తే నమస్తే సార్. సారు రానట్టున్నారు. మన రాజేష్ సార్ గాని చంద్రశేఖర్ సార్ గాని రానట్టున్నారు. టైం పడుతుంది. ఓకే ఓకే సార్, నేను కూడా ఇప్పుడే వచ్చాను మీటింగ్ లోకి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అందరికీ నమస్కారం సార్. గాంధీ శ్రీనివాసుడు సార్, హనుమంతు సార్, కనకయ్య సార్, పోగూరు వెంకటేశ్వర సార్, రవీంద్రారెడ్డి సార్, అనంత యశ్వంత్ సార్, అందరికీ సార్ పేరు పేరున. సంజయ్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు, సంజయ్ సార్కి ఇస్తున్నాను. వచ్చిన మనకు నాకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చే అవకాశం లేదు సార్. అడ్మిన్ గా ఎవరైనా ఉన్నట్టయితే అడ్మిట్ ఆప్షన్ ఇవ్వండి సార్. సంజయ్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. సంజయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడొచ్చు. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. బాగున్నారా సార్? ముందుగా మన కోర్ట్ మీటింగ్ లో ఉండే ప్రతి మెంబర్ కూడా అందరికీ శుభాకాంక్షలు సార్. అందరి తరఫున మీకు కూడా సార్, చెప్పండి సార్. ఇప్పుడు విత్డ్రా 0.10తో వస్తుందా 0.15 సార్? 0.10 కూడా రాలేదా? 0.1 తోటి పెట్టిన వాళ్ళకు నాకు తెలుసు, నేనైతే 21వ తారీఖు పెట్టాను సార్, ఇంతవరకు రాలేదు. అయితే ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు చూసారా, 200 300 పెట్టుకుంటారు కదా ఒకేసారి ఎట్ ఏ టైం, వాళ్ళకి మాత్రం వచ్చినాయంట. అంటే 10 తోటే కానీ 200 పెట్టుకున్నారు అనమాట సార్. ఆల్రెడీ నేను 20 days అబౌవ్ అయింది. 0.20తో పెట్టినాను, 0.15తో పెట్టినాను, అవి కూడా రాలేదు సార్. ఇంకో 0.10తో పెట్టడానికంటే ఇంకా మారడం లేదు అది. అవును, మారట్లేదంట కదా సార్. అవును సార్. ప్రస్తుతానికి అయితే పీవీసీ మట్ట తగ్గింది సార్. పోయిన వారం కంటే ఈ వారం తగ్గింది. రేట్ తగ్గింది, విత్డ్రాలు తగ్గినాయి, రోజులు ఎక్కువ అవుతున్నాయి. అవునవును సార్. కొత్తగా వచ్చే వాళ్ళకి మేలు సార్. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి మేలు, బాగుంది. అవునవును, రేట్ తక్కువలో ఉంది కాబట్టి మంచి బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి కొనుక్కొని ఆడ పడేసుకుంటే మందు సీడ్ ఫార్మింగ్ టోకెన్ ఫార్మింగ్ చేయకపోయినా వ్యాలెట్ లో ఉంచుకున్నా బెస్ట్ సార్ వాళ్ళు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ముందుగా ఈ ప్లాట్ఫామ్ ని ప్రతిరోజు నిర్విరామంగా కొనసాగిస్తున్న రాజేష్ సార్కి, అలాగే చంద్రశేఖర్ సార్కి, అలాగే మరి ప్రతిరోజు అటెండ్ అవుతున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం సార్. మాట్లాడండి సార్, ముందుకు వచ్చి మాట్లాడండి. సార్ వచ్చేంత వరకు ఏదైనా షేర్ చేసుకోవాలని చేసుకోండి సార్. మీకు నచ్చిన అంశాలు కానీ నచ్చనివి కూడా మాట్లాడుకుందాం సార్. ఏం పోయింది, ఎట్లాగో పెట్టుబడులు పెట్టాము, ఎదురు చూస్తూ ఉన్నాము. అయితే నాకు ఒక డౌట్ సార్, ఆ డౌట్ అడుగుతాను, మిమ్మల్ని అడుగుతాను. ఈలోపు ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు కాబట్టి చెప్పండి సార్. చెప్పండి. నా డౌట్ ఏంటంటే సార్, చెప్పండి సార్. పీవీసీ మెటా పెర్ల్ వైన్ గా ఉన్న కలిసి పీవీసీ మెటాగా మారేటప్పుడు మనం రోజు మాట్లాడుకుంటా ఉన్నాం ఆ పదాలని. సో మిలియనర్ బిలియనర్ అనుకుంటూ మన్ని ప్రోత్సహించుకుంటూ 1 సంవత్సరం దాకా ముందుకు వచ్చింది.
తర్వాతలా ఇక ఫైనల్ మనం ఈ గత 2-3 నెలల్లో గనక చూసుకున్నట్టయితే మనకి ఏదైతే పెర్లవైన్ ద్వారా వచ్చిన డీపీలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా బిగ్ అప్డేట్ తీసుకురాబోతున్నాను. మీరందరూ కూడా వాటిని అవకాశాన్ని వినియోగించుకోండి అని చెప్పేసి ఒక 4 రోజులు ఫస్ట్ ఇచ్చింది, తర్వాత ఇంకో 15 రోజులు పెంచింది, మళ్ళీ ఒక 15 రోజులు పెంచి 3 సార్లు మనకు అవకాశం ఇచ్చింది. అక్కడ వరకు అవును బాగానే సార్. ఉంది. అవునవును సార్. ఓకేనా సార్? తర్వాతలో ఏం జరిగింది, నవంబర్ 30వ తారీఖు బిగ్ అప్డేట్ అనగానే మనం అందరం కూడా కళ్ళకు ఏది కాయలు కాసేటట్టుగా అబ్బబ్బబ్బ ఏమొస్తుందో ఇది అప్డేట్ తోటి మన జీవితాలు ఇప్పటిదాకా నెగిటివ్ లో ఉన్నాం, ఇక పాజిటివ్ గా మారొచ్చేమో అనుకొని ఎదురు చూసే క్రమంలో మరి ఇంక కొంచెం ఒడ్డు మీద ఉన్న కాస్త నీళ్ళకి నెట్టింది. అవును సార్. ఆ తర్వాతలా వాస్తవం. సరే పోనీలే మనకి ఎర్లీ బర్డ్ ఆఫర్ ఉంది కదా అనుకునే క్రమంలోనే ఇక వచ్చిన ఒక 4 రోజుల టైంలోనే ఆ ఎర్లీ బర్డ్ను కూడా కొత్త వాళ్ళని తీసుకురావాలి, పాత వాళ్ళకి ఛాన్స్ లేదు, పాతే చేసుకుంటే ఇవ్వట్లేదు అని చెప్పేసి జరిగింది. ఆ అది కూడా తర్వాత మార్చినారు. చూసుకుంటే 4 రోజుల కానిసి మనం చూస్తూనే ఉన్నాము. అలా కొత్త వాళ్ళని తీసుకురావాలంటే ఇప్పుడు మనమే సిస్టానికి మెయిన్ పిల్లర్లము, లేకపోతే ఇరకబడిన ప్రేక్షకులం కూడా అనుకోవచ్చు. అవును సార్. ఎందుకంటే మనం ఇరికిపోయినాం, ఇక్కడ మనం డబ్బులు పెట్టాము, అవి ఎట్లా వస్తాయో అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నాము. ఇలాంటి క్రమంలో సరే ఇప్పుడు సరే ఏదో ఇస్తుంది కదా 10 నుంచి 0.1 నుంచి 1.0కు ఇచ్చింది కాబట్టి సరే ఎక్కువ పెట్టుకొని చూసాము, రాలేదు. సరే తక్కువ చేసుకుందాం అనుకున్నాము, చేసుకున్న వాళ్ళందరికీ కొంచెం కొంచెం అవకాశం ఇచ్చింది, చేసుకున్నాం. ఇప్పుడు చూస్తే ఏదైతే మనం 0. ఇందాక మీరు చెప్పినట్టు సంజోప్ సార్, అవును సార్. 0.20 కానీ 0.15 కానీ 0.3 కానీ 4 కానీ 5 కానీ ఎవరన్నా బుద్ధి తక్కువ పెట్టుకుంటే అది ఇంతవరకు ఎడిట్ చేసుకునే అవకాశం మాత్రం మనకు సిస్టమ్ ఇవ్వట్లేదు, పెండింగ్ లో పడిపోయింది సార్. పెండింగ్ లో పడిపోయింది. ఇక అవును సార్. ఫైనల్ గా అస్సలు విషయానికి వస్తే మనము అంతో ఇంతో సరే గుడి కంటే మెల్లనయం అనుకొని వచ్చిన దాన్ని తీసుకుందాం అని చెప్పేసి అనుకునే క్రమంలో మనం 0.10కు పెట్టినా ఇంతవరకు వచ్చే క్రమంలో కనపడట్లేదు. పలానా రోజు నేను ఇది తీసుకుంటాను అనే ధైర్యం మాత్రం ఇప్పటి వరకు లేదు. అయితే ఈ నేను క్రమంలో చెప్పరా సార్ మీరు? సార్ నేను అడిగే క్వశ్చన్ ఇప్పుడు ఈ క్రమంలో అవును చెప్పండి సార్, చెప్పండి. ఈ సిస్టమ్ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడానికి వచ్చిందా లేదా మన దగ్గర డబ్బులు తీసుకోవడానికి వచ్చిందా అనేది నాది డౌట్. ఎవరైనా చెప్పండి. డెవలప్ చేయడానికి వచ్చిందా లేదా మన దగ్గర ఉన్న డబ్బుల్ని వీళ్ళకి డబ్బులు ఎక్కువైనాయి వీళ్ళని బిలియనర్ చేస్తానని చెప్పేసి బికారులు చేయడానికి వచ్చిందా? అప్డేట్ చూస్తుంటే ఎలా కనిపిస్తుంది అనేది మీరు ఒకసారి ఆవేదన లేకుండా సరదాగానే మాట్లాడుకుందాం సార్ వచ్చేంత వరకు. సార్ నాకు కూడా అందరు లెక్క బాధగానే ఉంది, కానీ అయితే పేషెన్స్ తో సార్ ఉండాల్సిందే. కొన్ని ఉంటాం కొన్ని వ్యాపారాలు ఎట్లుంటాయంటే సార్. ఫస్ట్ ఏమో అట్రాక్షన్ కోసం చేస్తారు, కానీ అయితే ఇప్పుడు మనము ఓపిక ఉండాల్సిందే. ఏది మా అప్డేట్ వస్తే దాన్ని ఫాలో అవుతుందల్లా. అయితే ఇప్పుడు మనం స్ట్రీట్ ఫండింగ్, టోకన్ ఫార్మింగ్, కొత్త వాళ్ళని తీసుకురావాలంటే జనాలకు ఏం చెప్పాలో అసలు అర్థం కాకుండా ఉంది. నేనైతే ప్రజెంట్ అయితే సైలెంట్గా ఉన్నాను సార్. స్ట్రీట్ ఫండింగ్ చేయడం లేదు, టోకన్ ఫార్మ్ చేయడం లేదు, విత్డ్రా చేయడం లేదు, ఇలాంటి ట్రాన్సాక్షన్ కూడా చేయడం లేదు. సైలెంట్గా ఉన్నాను సార్. అయితే సరే, నేను అడిగింది క్వశ్చన్ మళ్ళొకసారి వినండి సార్. మనని అభివృద్ధి చేయాలంటే సిస్టమ్ డెవలప్ అవుతా ఉండాలా, లేదు మనని అన్ని సిస్టమ్ తీరే నేను కూడా వీళ్ళని అంతో ఇంతో ముంచి పడేద్దాం అనుకుంటే కొత్తగా ప్రేక్షకుల్ని అంటే ఏదైతే మన యూజర్స్ ఉన్నామో మనని ప్రోత్సాహం లేకుండా ఉండాలి. సో ఇప్పుడు ఈ పరిస్థితులను బట్టి ఏమనిపిస్తుంది, ఏ రకంగా చేస్తుంది మనని? నాకైతే సిస్టమ్ అయితే ముంచడం లేదు, నిదానంగా డెవలప్ అవుతుందని నమ్మకాలైతే ఉన్నా సార్. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. ఇంకా సార్ ఇంకా హ్యాండ్ రైజ్ చేయండి. రాజేష్ సార్ కానీ చంద్రశేఖర్ సార్ కానీ వచ్చేంత వరకు మనం సరదాగా మాట్లాడుకుందాం సార్. మనంతా పివిసి మెటా కుటుంబ సభ్యులము. సార్ నమస్తే సార్. సార్ నమస్తే. ఆనంద్ సార్, పెద్ద రైతు గారు నమస్కారం.
మా సంజీవప్ప సార్ నమస్తే. నమస్తే నమస్తే సార్, నమస్తే చెప్పండి. సార్ నాకైతే నమ్మకం ఉన్నది సార్, మన టీవీసీ మెట మనల్ని ముంచడాన్ని నమ్మకం ఉన్నది సార్. ఎప్పటికైనా కానీ అది మనల్ని ఉండొచ్చురా సార్, గట్టెక్కిస్తారని ఉండాల్సిందే. నాకైతే ఉండాలి. ఫుల్ గ్యారంటీ ఉన్నది సార్ నాకైతే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మనం చెప్పినాను థ్యాంక్ యూ సార్, ముందుకు వచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను. కొంచెం లేట్ కానీ అవుతుంది సార్ కావచ్చు కానీ సార్, కొంచెం లేట్ అవుతుంది కావచ్చు కానీ ఎందుకైనా కానీ మనల్ని జడగొట్టేది సార్. కొంచెం లేట్ అవుతుంది సార్. ఏ, ఇది సార్ గిట్ల మనం ఇది గిట్ల మనం ముంచేది ఉంటే ఇది వరకు ఎప్పుడో పోయేది ఉంటే సార్. ఉమ్, కొంచెం లేట్ గా ముసలోళ్ళు మన మన ఏది ప్యాసింజర్ రైలు లెక్క పోతాను సార్, మెల్లంగా మెల్లంగా. ఎక్స్ప్రెస్ వస్తే పక్కగా జరుగుతాను సార్. ఇది గూడ్స్ రైలు సార్, వచ్చిన బండి గుడ్ కల్లా రైడ్. పక్కగా జరుగుతుంది. ఆ అవునవును. ఎందుకంటే ఇది గణ్యం అయితే చేరుతుంది, అక్కడికి ఎక్కడికి పోన్న గాడికి పోతుంది, కానీ వచ్చిన బండి కల్లా పక్కగా జరుగుతుంది మెల్లంగా మెల్లంగా. ఉమ్, ఉమ్, పోయేదైతే మన బండి అయితే ఢిల్లీకి పోయేది పక్క, కానీ కొంచెం లేట్ గా పోతుంది మళ్ళా. అంతే అంతే సార్. సార్ ఓకే సార్, అందరికి ధన్యవాదాలు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, ముందుకు వచ్చి మాట్లాడినందుకు. ఇంకా సార్ రండి సార్. హనుమంత్ సార్ కానీ, గ్రంథి మన శ్రీనివాసుడు సార్ కానీ, వెంకటేశ్వర సార్ కానీ, రవీంద్ర రెడ్డి గారు కానీ, యశ్వత్ నారాయణ సార్ కానీ, ఎవరైనా రండి సార్, ముందుకు రండి, మాట్లాడండి సార్, షేర్ చేసుకోండి. హ్యాండ్ రైజ్ లేని రేవు కాబట్టి ఇవాళ నాకు ఒక చిన్న అనుభవం సార్. ఓకే, హ్యాండ్ రైజ్ వచ్చింది. ప్రకాష్ రావు గారు, మీకు అడ్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను సార్. వెల్కమ్ వెల్కమ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడొచ్చు సార్. ప్రకాష్ సార్. రాజమౌళి సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. గురువు గారు నమస్కారం. హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్ సార్. ఎలక్షన్ డ్యూటీస్ పడయా? పడినాయి సార్. సార్ మీరు కారేపల్లి అన్నారు కదా, కారేపల్లి ఎక్కడ సార్? ఏ విలేజ్ లో? ఏ కారపల్లి కాదు, ప్రజెంట్ ఉండేది దమ్మపేట. అటు వెళ్ళిపోయారా? నేను ఇటు వచ్చా, మీరు అటు వెళ్ళారు. ఇది అన్యాయం సార్. మీరు అటు వచ్చారు. నేను ఇల్లందు నుంచి ఇటు వచ్చా. అవునా సార్? నేను సత్తుపల్లి నుంచి కారేపల్లికి వచ్చా. సత్యపల్లి మీరు ఇళ్ళ నుంచి అటు దమ్మపేట పోయారు. మా పక్కలకి మీరు పోయారు, మీ పక్కలోకి నేను వచ్చాను ఇటు సార్. ఏమి లేదు సార్, మన పిఈసి మెటా మేనేజ్మెంట్ ఎలన్ మాస్క్, ప్రపంచ కోటీశ్వరుడు ఎలన్ మాస్క్ కంటే ఎక్కువ బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఆయన యావరేజ్ ప్లాన్లతోనే ప్రపంచ కోటీశ్వరుడు అయింది. కానీ మరి వీళ్ళు ఇక ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాలకు అధిపతులు అవుతారో ఏమో ఈ ప్లాన్ తో, ఈ బిజినెస్ ప్లాన్ తో. అది సార్, చరిత్రలో ఎన్నో చదివినో, ఎన్నో చూసినో, ఎంతో చేసినో, ప్రపంచ కోటీశ్వర్లు అయిన వాళ్ళకి కూడా ఈ బిజినెస్ ప్లాన్ లేవు సార్. ఇలాంటి బిజినెస్ ప్లాన్ అసలు ఇంతవరకు మనం వినలేదు కూడా. బహుశా అంత ఖతర్నాక్ బిజినెస్ ప్లాన్లతో ముందుకు పోతుంది పిఈసి మేట. అది సార్ సంగతి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రకాష్ సార్. హనుమంతరావు సార్ మాట్లాడారు. సంజయప్ప సార్. అవునా సార్? ప్రకాష్ సార్కి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాము సార్, మరి మైక్ అన్మ్యూట్ కావట్లేదా? సార్ థ్యాంక్ యూ సార్. సార్ గురుగారు వచ్చారు. గురుగారు నమస్కారం. రాజేష్ సార్ నమస్కారం. గురుజీ నమస్కారం సార్. మాట్లాడండి మీరు. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, మాట్లాడండి సార్. ఓకే ఓకే సార్, ఓకే సార్.
ఇంకా రండి సార్, ముందుకు వచ్చి మాట్లాడండి. అయితే ఈ రోజు నాకు ఒక అనుభవం సార్ జరిగింది మన పీవీసీ మెటా గురించే. వేరే కాన్సెప్ట్ ఒకటి నాకు పంపివ్వడం జరిగింది. మహబూబ్ నగర్ నుంచి పంపించారు. పంపించే క్రమంలో సరే నేను కూడా కొంచెం పీవీసీ మెటాలో మరి మనని ముందుకు తీసుకెళ్తుందా వెనక్కి తీసుకెళ్తుందా అంటే మా సంజయ్ బాబు సార్ అన్నట్టు ఇందాక ముంచనైతే ముంచదు, ఖచ్చితంగా మననైతే నెట్టుకొని పోతా ఉంటది. ఇందాక మన ఆనంద్ సార్ కూడా అన్నారుగా, గూడ్స్ బండి తీరు వచ్చిన బండి కల్లా సైడ్ ఇచ్చుకుంటూ మందైతే ఢిల్లీ చేరుతుంది, కానీ ఎప్పుడు చేరుతుంది అనేది మాత్రం చెప్పలేము. అన్ని బండ్లకు సైడ్ ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నది అని చెప్పేసి సార్ కూడా మంచిగా చెప్పారు సార్. సో అయితే ఇక్కడ నాకు ఆ మిత్రుడు మళ్ళీ సమయం ఉంటే కాల్ చేయండి సార్ అని చెప్పేసి కాల్ మీ అని చెప్పి పెడితే, సరే నేను సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఏమో చూద్దాం ప్లాన్స్ పంపించుండు కదా ఒకసారి తెలుసుకుందాం అని చెప్పేసి నేను ఫోన్ చేసి తెలుసుకుంటే మాట్లాడిన మాటల్లో సరే తను కూడా పెరల్ వైన్ 2019లోనే వచ్చారంట. 2019 నుంచి 2022 వరకు కూడా పెరల్ వైన్ సిస్టంలోనే ఉన్నారు. సో నాకు బిట్ కాయిన్ గురించి కానీ క్రిప్టో కరెన్సీ గురించి కానీ అవగాహన లేదు సార్. నాకు ఎప్పుడైతే పెరల్ వైన్ నుంచి పీవీసీ మెటాగా మారిందో, పీవీసీ మెటా వచ్చినప్పుడే క్రిప్టో కరెన్సీ అసలు బిట్ కాయిన్ అంటే ఏంది, పీవీసీ మెటాల గురించి మన క్రిప్టో గురించి తెలిసిందే అప్పుడు సార్. కానీ ఆ తర్వాత నాకు ఒక క్రిప్టో పండితుడు చెప్పారు పీవీసీ మెటాకు క్రిప్టో లక్షణాలు లేవు అని. సో అక్కడి నుంచి నేను ఇంకా వేరే ఏమైనా ప్లాట్ఫామ్ దొరికితే బాగుండు అని ఇప్పుడు నేను చేసే సమ్ XYZ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాంట్లో నేను కొనసాగుతూ ఉన్నాను సార్. ఒక్కసారి ఆలోచించండి, మిమ్మల్ని రమ్మని బతిలాడము అలాగని చెప్పేసి మీరు చేస్తున్న కాన్సెప్ట్ మంచిది కాదు అని మేము చెప్పము, కానీ మేము తెలుసుకున్నది మాత్రము ఇది సార్ అని చెప్పేసి అతని ప్లాన్లో భాగంగా ఈ పదం కూడా వాడడం జరిగిందనమాట. సో నేనైతే ఇక ఏమనలే, నేను చేస్తున్నా సార్. 2022 ఆగస్టు జూలై 28న లాంచ్ అయిన కాడ నుంచి ఆగస్టు 6వ తారీఖున నేను స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి నా దగ్గరికి ఎన్ని కాన్సెప్ట్లు వచ్చినా మా గురువు గారు కనుక రాజేష్ సార్ చెప్పినట్టుగా, అంటే ఏ కాన్సెప్ట్ వచ్చినా వ్యతిరేకం కాదు, దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అవకాశం ఉంటే నేనైతే ఖచ్చితంగా 1000 నుంచి ఒక 5000 లోపు అయితే ఖచ్చితంగా సరే మన వాళ్ళు వచ్చారు కదా వస్తే తీసుకుందాం పోతే వదిలేద్దాం అన్న ధోరణితో ఏదన్నా చిన్న చిన్న కాన్సెప్ట్లు మన దగ్గరికి తీసుకొస్తే దాంట్లో కూడా ఐడీలు వేయడం జరుగుతుంది అన్నమాట. సో అలా వేసినవి కూడా మనకు తర్వాత పీవీసీ మెటా ఎప్పుడైతే వచ్చిందో, పీవీసీ మెటా వచ్చిన తర్వాత అనేక కాన్సెప్ట్లు కూడా మన ముందు వచ్చాయి. మన లీడర్లే చాలా మంది ఆ కాన్సెప్ట్ నుండి బాగా పొగిడి అందులో పోగొట్టుకొని ఇప్పుడు కనుమరుగైపోయిన లీడర్స్ కూడా ఉన్నారు. సో అలాగనే ఈ సార్ కూడా ఈరోజు నాతో, సార్ నేను అన్ని తెలుసుకున్నాకనే నేను అసలు ఇందులో నుంచి సైడ్ అయిపోవడం జరిగింది అన్నప్పుడు నాకు కొంచెం అనిపించింది. నాకు ఎందుకంటే ఇంగ్లీషు రాదు, మరి ఎక్కడ తెలుసుకుందాం అంటేనే కుదరదు. మన మీటింగ్లలో మాత్రం ఎప్పుడు చెప్పినా పాజిటివ్గానే ఉంటుంది తప్ప నెగిటివ్గానే అయితే ఉండదు అని చెప్పేసి, సరే సార్ చూద్దాం మీరైతే ఏమి, ఇప్పుడు ప్రస్తుతానికైతే నా కళ్ళ ముందు ఉన్నది. సరే మీరు చెప్పిన లక్షణాలు మా దగ్గర లేకపోయినా నమ్మకం అనేది మాత్రం ఉంది సార్ నాకు. సరే చూద్దాం, పీవీసీ మెటా నా కరెక్ట్గా షట్ డౌన్ అయినప్పుడు సరే మీరు చెప్పిన కాన్సెప్ట్కు రావడానికి నేను ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు మాత్రం నా ప్రయాణం అనేది నేను ఏ పని చేసినా ఒక గుండెలో 4 భాగాలు కనుకుంటే ఒక భాగం ఖచ్చితంగా పీవీసీ మెటా కొరకే కొట్టుకుంటుంది. ఎందుకు కొట్టుకుంటుంది అంటే దాంట్లో నా డబ్బులు ఉన్నాయి, నా పెట్టుబడులు ఉన్నాయి. సరే ఈరోజు నా లాభం తీసుకోకపోయినా నేనంటూ ఒక టార్గెట్ పెట్టుకున్నాను సార్. చూద్దాం మరి అప్పటి వరకు నన్ను లేపుతుందా ముంచుతుందా చూసి, మీరన్న కాన్సెప్ట్లో ఈరోజు మీరు సంపాదిస్తున్నారు కాబట్టి హ్యాపీ సార్. ఎవరికైనా మనకు కావాల్సింది ఎవరిని ఇబ్బంది పెట్టకుండా డబ్బులు కావాలి. ఎవ్వరు ఏ కాన్సెప్ట్లో ఇప్పుడు మనం చూస్తూ ఉంటే నెట్వర్క్ అయితే గొప్ప సిస్టమే, కానీ ఆ నెట్వర్క్ గురించి
ప్రజలలో ఉన్న భయం మాత్రం ఎవరో ఒక్కరిద్దరే బాగుపడతారు కానీ మిగతా వాళ్ళు బాగుపడరు అనే భయం ఉంది. సరే, మా సిస్టమ్ కూడా ఈరోజు మేము పెట్టుబడులు పెట్టుకున్నాం, చూద్దాం. మా లీడర్లకు ఇప్పుడు నేను చిన్న ర్యాంకులో ఉన్నా, వేరే వాళ్ళు పెద్ద ర్యాంకులో ఉన్నా, అందరినీ సమానంగానే చూస్తుంది ప్రస్తుతానికి అయితే. ఇంకోటి ఏంటంటే, ఎవరు కూడా ₹1 పెట్టుబడి పెట్టుకుంటే ₹2 ఇచ్చే సిస్టమ్ మరి ఈ పీవీసీ మెట అనే నాకు కనపడుతుంది. మనం నిన్న సంపాదించాం. అతను అన్నమాట ఇంకోటి ఏంటంటే, సార్ నేను దాన్ని వదిలేసినాక ఇన్ని డబ్బులు సంపాదించుకున్నా అని చెప్పేసి సమ్ లాక్స్ చెప్పారు. నేను ఒక క్వశ్చన్ అడిగాను, సార్ మీరు సంపాదించుకున్నారు, హ్యాపీ సార్, పర్లేదు, మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్న XYZ సిస్టమ్ ఏదైతే ఉందో హ్యాపీ సార్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటాం. మీరు సంపాదించారన్నందుకు నాకు హ్యాపీనే. కానీ మీకు చివర్లో ఉన్న వ్యక్తి, ఎవరైతే మీ చివర్లో ఉన్న వ్యక్తి, అతను ఏం సంపాదించుకున్నాడో కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అన్నప్పుడు, అతనికి అవకాశాన్ని మాత్రమే ఇచ్చాను సార్, అతను చేసుకుంటే ఎవరు వద్దన్నారు? అతను చేసుకోమనే కదా నేను అవకాశం ఇచ్చింది, చేసుకోవాలి కదా. ఇవాళ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు నాకు ఆయన, మీకు ఉద్యోగం వచ్చింది కదా అని చెప్పేసి ఇంట్లో పడుకుంటే డబ్బులు వస్తాయా సార్? రావు కదా. నేనంతే, నేను అవకాశం ఇచ్చా, అతను చేసుకుంటే డబ్బులు వస్తాయి సార్, చేసుకోకపోతే రావు అని చెప్పాడు. సరే, థ్యాంక్ యూ సార్, మంచిది. నేను అదే సిస్టంలో ₹18,000 ఇన్వెస్ట్మెంట్ చేసి 2023 మార్చి 2వ తారీఖున అనుకుంటా, మార్చి నెలే 18,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇప్పటి వరకు కూడా ₹1 తీసుకోలేదు. ఆ సిస్టాన్ని నాకు మళ్ళీ వాళ్ళు సిస్టమ్ అన్ని రకాలుగా రూపాంతరం చెందింది, బాగుంది ఇప్పుడు అని చెప్పారు. సరే సార్, బాగుంటే బాగున్నది, నేను కాదనట్లేదు, మీరు సంపాదించుకున్నారు, హ్యాపీనే. మరి నేను కట్టిన 18,000కు నాకు ఇంతవరకు ₹1 కూడా రాలేదు కదా అని చెప్పేసి నేను అడిగితే, తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల సిస్టమ్ అందరికీ డబ్బులు ఇచ్చేసింది, మీరు అప్పుడు లేరు, తీసుకోలేదు, ఇప్పుడు మళ్ళీ రండి, మళ్ళీ అమౌంట్ పెట్టుకోండి, ఆ డబ్బులు ఈ డబ్బులు మొత్తం కలిపి తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. నీకు అవకాశం ఉంటే నేను అన్నాను, ఆ డబ్బులు నేను ₹1 కూడా పెట్టాను సార్, నాకు ఆ 18,000 తీసుకునే ఉపాయం చెప్పండి అంటే, మీరు ఎవరైనా జాయిన్ చేసుకుంటే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి అంటాడు. మళ్ళీ నేననేది ఏంటి, నేను ఎవరిని జాయిన్ చేయను, నా డబ్బులు నాకు వచ్చే అవకాశం ఉందా? లేదు. మరి పీవీసీ మెటా కూడా ఎవరిని జాయిన్ చేయకపోయినా, ఎవరిని నువ్వు రిఫరల్ చేయకపోయినా, నీకు ఏదైతే ఈరోజు రేటు తక్కువ ఉండొచ్చు, లేదా ఫార్మింగ్లో కూడా వాల్యూ తక్కువ ఉండొచ్చు, ఎవరైతే తన నమ్మకంతో ఒక 1000, 2000, 3000 పెట్టుకున్నారు అనుకుంటే, ఒక అవకాశం ఇప్పటి వరకు ఇస్తూనే ఉంది, పెట్టుకున్న ప్రతి పైసకు డబల్ ఇస్తుంది. నువ్వు రిఫరల్ చేసినా చేయకపోయినా మీకు ఇస్తానన్నే డబల్ మాత్రం ఇస్తుంది. సరే, క్రిప్టో కరెన్సీ అంటే రేట్లు హెచ్చు తగ్గులు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం కదా. ఇప్పుడు రేటు తగ్గి ఉన్న అవకాశాన్ని బట్టి ఒక 100 పీవీసీ మెటాల నుంచి విత్డ్రాల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లనే ఫార్మింగ్ కూడా సరే, ఒక 100 గనక మన దగ్గర ఉన్నట్టయితే దానికి 200% ఇచ్చింది. మనకు రివార్డు ప్రకారంగా కనుక ఒక 100 మన రివార్డు వ్యాలెట్లో ఉంటే, వాల్యూ తక్కువ అయినా సరే ఆ వాల్యూ ప్రకారంగా ఏదైతే 0.10 ఉందో అది తీసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చింది కదా. మరి ఇక్కడ 18,000 కడితే నాకు ₹1 ఇవ్వనప్పుడు మళ్ళీ రండి సార్, మళ్ళీ మాతో కలిసి పనిచేయండి, మళ్ళీ వేరే వాళ్ళని రిఫర్ చేయండి, వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి, వాళ్ళు బాగుంటారు, మీరు బాగుంటారు అని చెప్తున్నారు సార్. సరే, సంతోషం. కానీ నాకైతే పీవీసీ మెటా గురించి పూర్తిగా, నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి పూర్తిగానైతే తెలియదు. కానీ సార్, నేను వింటున్న మీటింగులలోనైతే ఖచ్చితంగా పీవీసీ మెటా ఎవరిని మోసం చేయదనే మాట్లాడుతున్నారు తప్ప, మోసం చేస్తుంది వెళ్ళిపోతుంది అయితే ఎవరు మాట్లాడలేదు సార్. కాబట్టి
ఏదన్నా ఉంటే నేను ఇంకా 3 సంవత్సరాలు నాకు టార్గెట్ ఉంది 2029 వరకు. ఆ లోపు పీవీసీ మెట పోయింది, సెట్ డౌన్ అయిందంటే వచ్చి మీ దగ్గరనే జాయిన్ అవుతాను సార్ అని చెప్పాను సార్. సంతోషం అని చెప్పేసి తను కూడా అన్నారు. ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకోండి సార్, మేము ల్యాక్స్ కోట్లు కూడా సంపాదించుకునే అవకాశం ఉందని చెప్తే, నువ్వు ఎన్ని కోట్లు వచ్చినా నీ కింది వాడికి పెట్టుబడి పెడితే 1 రూపాయి రాకపోతే నాకు ఆ బిజినెస్ అవసరం లేదు అని చెప్పి సరదాగానే ముగించుకున్నాం సార్. ఇది నాకు ఈరోజు పీవీసీ మెట గురించి జరిగిన అనుభవం సార్. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. నా వాయిస్ వచ్చిందా సార్ ఇంతకు సంజీవప్ప సార్? వచ్చింది సార్, వచ్చింది. ఓకే. ఎవరు సైలెంట్ గా ఉంటే ఏమో నేను మాట్లాడుకున్నా వాయిస్ వచ్చిందా రాలేదా అని డౌట్ వచ్చింది. వచ్చింది కానీ వచ్చింది మీరు సార్, బాగుంది సార్ సార్. ఫ్లాట్ ఉంది సార్. సార్ ఓకే. రాయమని ఫ్లాట్ ఉంది సార్. హలో సార్ చెప్పండి. సార్, వాయిస్ అయితే బాగుంది సార్, వచ్చింది. మీరు చెప్పింది వాస్తవం సార్, ఓకే. కరెక్ట్ మాట్లాడింది. థ్యాంక్ యూ సార్. మంచి ఇందాకనే 6 గంటల నుంచి ఇంచుమించు 7:15 దాకా జరిగింది సార్ మా సంభాషణ. థ్యాంక్ యూ సార్, చక్కగా వివరించారు సార్ వాళ్ళకి. మరి ఎందుకంటే వద్దు అంటే తను మరి ఇంకేదో అంటాడేమో. సరే వస్తా అని చెప్తే మా దగ్గర బాగున్నది అంటాడు. కానీ మనకంటే నేను ఎప్పుడైనా ఒకటే కోరుకుంటాను సార్, ఏ నెట్వర్క్ అయినా. ఇంకో మాట కూడా అన్నారు సార్, తను ఎవరిస్తున్నారు సార్ డబ్బులు, మనం చేసుకుంటేనే మనకు వస్తాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. రెండోది ఏంటంటే ఆ సిస్టమ్ కూడా రిటర్న్కి ఇచ్చిందట. ఏ సిస్టమ్ ఇస్తుంది సార్ రిటర్న్ అన్నారు. కానీ మరి నేను పెట్టిన డబ్బులకి ఏది సార్ మరి అంటే మీరు అప్పుడు లేరు అంటున్నాడు. మరి రిటర్న్ ఇచ్చినప్పుడు నా వ్యాలెట్లో నా డబ్బులు ఉండాలి కదా. సరే గొప్ప సిస్టమే, నేను కాదనట్లేదు అని చెప్పేసి మా మధ్యలో అలా చిన్న సంభాషణ జరిగింది సార్. అందుకనే చాలా మంచిగా చెప్పారు సార్ మీరు. వాళ్ళందరికీ ఎప్పుడు మన డానియల్ జాన్సన్ గారు సమాధానం చెప్తారా, ఆ రోజు ఎప్పుడు వస్తుందా, నన్ను చూసి నవ్విన వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళని చూసి నవ్వే రోజు రాకపోతుందా అని ఖచ్చితంగా వస్తుంది సార్. చూస్తా ఉన్నాం సార్. ఖచ్చితంగా ఆ రోజులు వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. రండి సార్, ముందుకు వచ్చి మాట్లాడండి సార్. హ్యాండ్ రైజ్ చేయండి. గురుగారు మళ్ళీ ఫోన్ వచ్చినట్టున్నది. మళ్ళీ బీటీసీ అంటే క్రిప్టో మళ్ళీ రేటు కూడా ఇవాళ డౌన్ అయినట్టున్నది సార్. కొంచెం బంగారం రేటు కూడా అదే విధంగా తగ్గుతూ వస్తుంది. బిఎన్బి వచ్చేసి ఉదయం అప్పుడు 6 గంటల సమయంలో 179 అటు దాకా పోయినట్టున్నది సార్ నేను చూసినప్పుడైతే. మళ్ళీ ఇప్పుడు 700 తగ్గింది సార్, చాలా తగ్గింది. 61కే వచ్చింది బిఎన్బితో పాటుగా పీవీసీ మెట 54 నుంచి 53కి వచ్చింది. ఇందాక 54.70 ఉండే సార్. బిట్ కాయిన్ వచ్చేసి 79 ఉండే, ఇప్పుడు 76కి వచ్చింది. మళ్ళీ డౌన్లోనే నడుస్తుంది సార్. సార్ సార్ మీరు అవును సార్, సీడ్ చెప్పండి. ఫండింగ్ ఎంత చేసారు సార్? మీరు సీడ్ ఫండింగ్ ఎంత చేసారు సార్?
సీడ్ ఫండింగ్ సార్ మొత్తం 3,15,000 చేశాను సార్. అంటే 3,15,000 అంటే 6,30,000 అవుతాయి. దాంట్లో మన రివార్డ్ రిలీజ్ అయింది ఉంటది కదా, అదే 6,30,000 అయితే రివార్డు 2,00,000 రావచ్చు. 2 లక్షలు రివార్డు. 2 లక్షలు కాకుండా 4,75,000 నికరంగా ఉంది సార్. ఆహా, సరే సార్. నెలకు మీకు రోజు ఎన్ని విడుదల అయితేనే సార్ సీడ్ ఫండింగ్? నాకు సార్ 772. ఆహా. టోకెన్ సార్ ఫార్మింగ్ లో వచ్చేసి $102 అంటే ఒక్కొక్క యూజిటీ లెక్కలు చూసుకుంటే 102 వస్తున్నాయి సార్. సార్ నాకు సీడ్ ఫండింగ్ లా రోజు 1000 విడుదల అవుతాయి సార్. కంగ్రాట్స్ సార్. నెలకు ఒక వ్యాలెట్ అవుతాను సార్. నాకు నెలకు 25,000 వ్యాలెట్ కొత్త తయారు చేస్తున్నా. అయితే నా చిన్న చిన్న వ్యాలెట్లు ఉన్నాయి సార్ కొన్ని. ఎన్ని వ్యాలెట్లు చేశారు సార్ ఆనంద్ సార్? సార్ నేను 16 వ్యాలెట్లు 25,000 ఒకటి 1,00,000. నెలకొక 25,000 వ్యాలెట్ తయారు చేస్తున్నా. నా 30 వ్యాలెట్లలో 20 వ్యాలెట్లు అని సార్ 25,000 20 చేసిన. కంగ్రాట్స్ సార్. సార్ నాకు ఇప్పుడు నెలకు రోజుకి 1000 కాయిన్లు వస్తాయి. నెలకు 30 అంటే మనకు ఒక వ్యాలెట్ 25,000. నెలకు ఒకటి వ్యాలెట్ అవుతుంది. 5,000 విత్డ్రాల్ పెడతా సార్. లెక్క పేపర్ కౌంట్ ఇదంతా. నేను అప్పుడప్పుడు అంటా ఉంటాను కదా సార్ హనుమంత్ సార్, గురుగారు, నేను అప్పుడప్పుడు ఒక మాట అంటా ఉంటాను. అప్పుడు వెనకట దొరవార్లకు పొలాలు ఉండేటి అంట. ఇక్కడ నిలబడి ఎక్కడి దాకా మీ పొలం అంటూ కనపడుతుంది చూడు చెట్టు ఒక్కడ దూరంగా అక్కడి దాకా మాదే అని చెప్పేటోళ్ళంట. ఇప్పుడు చూస్తే ఆయన చెప్పుకోవడానికి మాత్రమే ఉన్నాయి కానీ ఫిజికల్ గా ఉండవు. అట్లనే మనకు కూడా ఉన్నాయి సార్, ఆస్తివంతులే, మనం బిలినియర్లే సార్. $1 అయితే మనకు మన డాలర్ అవసరం లేదు సార్. ₹10 ₹20 అయినా కానీ మనకు ఖర్చులకు వెళ్తాయి సార్. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు మనకు నేను ఇందాక అడిగిన క్వశ్చన్ కూడా సార్, సిస్టమ్ వ్యాపారం చేస్తుందా మనని ఇంకా దిగజారుస్తుందా అన్న దానికి నేనైతే ఏమనుకుంటున్నాను సార్, వ్యాపారం చేసే సిస్టమ్ వ్యాపారం చేయాలనుకోవాలనుకుంటే కొంచెం మన ఏదైతే యూజర్స్ ఉన్నామో వాళ్ళకు ఇప్పుడు సీడ్ ఫండింగ్ లో అంటే సరే టోకెన్ వాల్యూ క్రిప్టో కాబట్టి పడిపోతుంది అనుకుంటాం. టోకెన్ ఫార్మింగ్ లో ఏమైంది సార్, సిస్టమ్ కి అక్కడ ఎన్నైనా ఇవ్వచ్చు కదా. ఎక్కడనే దెబ్బలేదు సార్. ఇప్పుడు సీడ్ ఫండింగ్ మంచిగానే ఉన్నది కానీ టోకెన్ ఫండింగ్ దెబ్బలేదు. సీడ్ ఫండింగ్ అంటే టోకెన్ రేటు అన్ని క్రిప్టోలు పడిపోతున్నాయి. మంది కూడా డీసెంట్రలైజ్డ్ కాదు, సెంట్రలైజ్డే కాబట్టి మంది పడిపోతుంది. సరే ఏదో ఒక రోజు లేస్తుంది, సరే దాన్ని పక్కన పెట్టిన ఫార్మింగ్ లో ఇంత చండాలమైన అప్డేట్స్ తీసుకురావాల్సిన ఏమొచ్చింది? మనని ముందుకు తీసుకెళ్లాలనుకున్న సిస్టమ్ ప్రోత్సహిస్తూ ఇక్కడ ఫార్మింగ్ లో ఒక అవకాశం ఉంది కదా, మనకు 2 కళ్ళు 2 ఆదాయాలు అనుకున్నప్పుడు సీడ్ ఫండింగ్ లో సరే అవకాశాన్ని బట్టి పెట్టుకున్నాం. క్రిప్టో తక్కువ ఉన్నది, రేటు తక్కువ ఉన్నది కాబట్టి సరే దాని గురించి పక్కన పెట్టిన. టోకెన్ ఫార్మింగ్ లో మనం పెట్టుకున్న $100లకు దానికి తగ్గట్టుగా కొన్ని ప్రమోట్ చేసే విధంగా తీసుకొస్తే మనం ముందుకు వెళ్తాం కానీ వెనక్కి ఎందుకు వస్తాం సార్? ఎక్కడో ఒక్కడి నుంచి మనకు ₹1 ఇస్తుంది సిస్టమ్ అనుకుంటే ముందుకే వెళ్తాం కదా. మరి ఆ పని ఎందుకు చేయట్లేదు? మరి ఇట్లాంటి చెత్త అన్ని పట్టుకొచ్చి మన ముందు పెట్టి ఎప్పుడో వస్తుందని ఆశపడుతున్నాం కానీ మరి ఎప్పుడు వచ్చేది తెలియదు. సరే సార్, అది టోకెన్ రేట్ ని బట్టి వస్తుంది అనుకుందాం. ఫార్మింగ్ లో ఉంది కదా సార్, ఫార్మింగ్ లో సిస్టమ్ మనకు క్రైటీరియాలు తీసుకొచ్చింది సార్. క్రైటీరియాలు తీసుకొచ్చిన తర్వాత సో మనం ఎగబడి క్రైటీరియాలు చేసుకున్నాం, 1 2 3 4 5 చేసుకున్నాము. తర్వాత అది కాదు మీకు ఇంకా తక్కువ అట్లా అని చెప్పేసి మనల్ని కొంచెం ఎంటర్టైన్ చేయడానికి ఎర్లీ బర్డ్ తీసుకొచ్చింది. సో దాన్ని కూడా చేసుకుంటూనే వచ్చాము. ఇప్పుడు P2P తీసుకొచ్చినాక కొత్త వాళ్ళని తీసుకురామంటుంది. ఇస్తాం, మాకు కూడా డబ్బులు కావాలి, కొత్త వాళ్ళని తీసుకురావడానికి మేము పనిచేయడానికే వచ్చాము. కానీ
విత్డ్రాయల్ కాడికి వచ్చేసరికి పీకే ఇస్తానని చెప్పేసి ఇప్పుడు పెడితే ఎప్పుడు వస్తే ఏమని చెప్పాము, ఏ రకంగా తీసుకురాము కొత్త వాళ్ళని? సార్ సార్ మనమే ఏంటో సార్ సార్ మనమే తీసుకొని ఇంకా సార్ వచ్చే కొత్త వాళ్ళకి ఫోన్ చెప్తాం సార్ సార్. టీడీపీ వచ్చి పాయింట్ 1 మీదనే నడిపిస్తుంది. 1కి పోతానికి ఇంకో 10 సంవత్సరాలు అయిద్దాం. ఇంకా పాయింట్ 1 26 అంతా పాయింట్ 1. ఇక పోనీ ఆ పాయింట్ 1 టూ మీదనైనా సరే, ఆ పెట్టుబడి అక్కడ జరగకపోయినా సిస్టమ్ ఒక టైం పెట్టేసి 24 గంటలు లేకపోతే 48 గంటలు మనకు టైం పెడుతుంది కదా, ఆ టైం ప్రకారంగా సిస్టమ్ నుండి వచ్చిన మనం ముందుకు వెళ్తాం. కానీ ఎందుకు ఆగిపోతాం ఇక్కడ? ఈరోజు పీ జరగట్లేదు కాబట్టి మనకు విత్డ్రాల్ రావట్లేదు అనుకుంటున్నాం కదా సార్. అంతే. ఏం పీ చేయటాలి, వర్క్ ఏం చేయటాలి, వర్క్ జరగటాలే సార్. ఇండియా పని మొత్తం పండుకుంది. అవును కదా సార్. మరి ఇట్లాంటి అప్డేట్స్ ఇచ్చి ముందుకు జరగండి, కొత్త వాళ్ళని తీసుకురండి అంటే ఏం చెప్పి తీసుకొస్తాం ఏమని? ఇప్పుడు అసలే మళ్ళీ 5Gలోకి వెళ్తున్నాం. 5Gలో ఉన్నప్పుడు ఎంత ఫాస్ట్గా ఆలోచిస్తున్నారు జనాలు. నేను ఇప్పుడు పెడితే రేపు నాకు ఎంత వస్తాయని అడుగుతున్నారు. ఏ మీటింగ్లకు పోయినా కానీ బిజినెస్ ప్లాన్లు చెబుతున్నారు. బిజినెస్ ప్లాన్లు చెబుతుంటే మనం బిజినెస్ చేసే ఎల్లెలగల పడిపోయినాం. ఇంకా బిజినెస్ ప్లాన్లు ఏమంటారు? మనకంటూ ఈ ఒక ప్లాన్ తీసుకొస్తే దాన్ని నికరంగా ఉంచుతుందనే గ్యారంటీ లేకపాయే. నమ్మకాలు పోయినాయి. 90% మళ్ళీ పోయినాయి. కొత్త వాళ్ళని పట్టుకురండి, కొత్త వాళ్ళని పట్టుకురండి అంటే నువ్వు అనుకూలంగా చేస్తే నువ్వు చెప్పేది ఏంది? కొత్త వాళ్ళని తీసుకురావడానికి మేమే ఉరుకుతాం కదా. మాకు కావాల్సింది డబ్బులనే మీ దగ్గరికి వచ్చాం కదా. కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే సార్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే తగ్గలేదులే. కానీ ఒక్కొక్కసారి మనం కూడా జీరో అయిపోవాల్సి వస్తుంది. వస్తుంది సార్. మనము సిస్టమ్ రేటు విషయంలో పక్కన పెట్టుకున్నా ఫార్మింగ్ లో మాత్రం అంత తీసుకొస్తే ఇంకేమని చెప్తాం చెప్పండి. అది తీసుకొచ్చే ముందైనా సిస్టమ్ మరి డానియల్ జాన్సన్ గారికి ఇది ఎంతవరకు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు మన విజనరీ పర్సన్ కు తెలియదా సార్? ఓకే సార్. సమయం కూడా మరి గురువు గారు చెప్పిన సమయం 10:45. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి సార్, లేకపోతే గురువు గారు కూడా లేరు. ఉన్నారా? నాకైతే సార్ మన పోగుల రంగయ్య సార్ హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చున్నాం సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. బాగున్నారా సార్? బాగున్నారా సార్? సూపర్ సార్. చెప్పండి సార్. మీ మాటలు వినుకుంటే వినబుద్ధి అవుతాడు సార్. ఏం లేదు సార్, ఎవరు మాట్లాడట్లేదని ముందుకు వచ్చావు అంతే. అంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నా గానీ మీ మాటల్లో అదొక అంటే మంచి అంటే యాక్టివ్నెస్ కానీ వర్క్ చేసే విధానంలో కానీ ప్రతి మాట మాట్లాడినా దాంట్లో బాగుంటది సార్. సార్ నేర్చుకోవడానికి అనుభవం ఉంది కాబట్టి మీరు చెప్పినవి వినడానికి బాగుంది సార్. హ్యాపీ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే నాకు ఈ యాప్ వేరే చూపిస్తాను సార్. ఏం చూస్తుంది సార్? దీంట్లో ఒకసారి స్క్రీన్ షేర్ చేయనా సార్? చేయండి సార్. నేను వేరే వాళ్ళు అట్లా ఎక్కువగా ఏదో మా చెప్పినప్పుడల్లా నాకు ఇంగ్లీష్ వస్తే బాగుండు అనుకుంటాను సార్. ఎందుకంటే ఎక్కడెక్కడికో పోయి ఎతికితే దాని గురించి తెలుసుకుంటే అసలు ఏం జరుగుతుంది మన పీవీసీ మెటాలో, అసలు ఏం జరగబోతుంది, అసలు క్రిప్టోకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, దీనికి ఏమున్నాయి, దీనికి ఏం లేవు, ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కొన్ని తెలుసుకోవాలనిపిస్తుంది. అవుతుంది సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. కనబడుతుందా సార్? కనబడుతుంది సార్. ఇది ఫండ్ యువర్ వ్యాలెట్ అని ఉంటుంది.
పైన జీరోలే ఉన్నాయి సార్ అన్ని. అదే ఏం కనబడతలేవు మరి, అదే ఒకటే వ్యాలెట్ ఉందా సార్ మీది? ఆ ఒక్కటి అని అంటే ఒక్క వ్యాలెట్ ఇక్కడ 3 ఉన్నాయి సార్. ఇక్కడ ఇవన్నీ ఆఫ్ లో ఉన్నాయి సార్. ఆన్ పెట్టుకోండి. పైన సెర్చ్ లో పీవీసీ అని కొట్టండి. సార్ మీ స్క్రీన్ కనపడట్లేదు సార్ అంత సెర్చ్ అడ్రస్ లో ఉంది కదా, దాంట్లో పీవీసీ అని కొట్టితే స్క్రీన్ అయితే కనపడట్లేదు సార్ మీది. ఇప్పుడు కనపడుతుంది. మేనేజ్ క్రిప్టో మీద కొట్టండి. పీవీసీ యూఎస్డిటీ బిఎన్బి ఆన్ చేసుకోండి. బిఎన్బి కూడా ఆన్ చేసుకోండి సార్. ఆఫ్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు బ్యాక్ రండి. ఒకటే చూపిస్తుంది సార్. ఇప్పుడు బిఎన్బి ఉంది సార్. పీవీసీ మళ్ళీ మేనేజ్ క్రిప్టో నొక్కండి. సర్చ్ కార్డ్ వచ్చేసి పీవీసీ మెటా అని కొట్టండి. ఆన్లోనే ఉన్నాయి సార్. యూఎస్డిటీ పీవీసీ మెటా. కొంచెం స్క్రీన్ కింద కనండి సార్. ఓకే సార్, కనపడుతున్నాయి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. పీవీసీ మెటల్ లేనట్టున్నాయి సార్ దాంట్లో. ఉన్నాయి సార్. $3 ఇదే బిఎన్బి చూపెడుతుంది. కనబడటం లేదు స్క్రీన్ మీద అవి. అయితే ఇక్కడ టైమర్ తీరు ఉన్నది చూడండి సార్. బిఎన్బి పైన బిఎన్బి ఇప్పుడు 3.24 ఉంది కదా, దానికి అక్కడ 2 ఉన్నాయి చూడండి. ట్రాన్స్ఫర్ 1002 అంటే మైనస్ అయినా ఎప్పుడు 23 జనవరి 2026 1000 ట్రాన్స్ఫర్ చేశారు. ఇది హిస్టరీ కదా సార్. బ్యాక్ వచ్చండి సార్ మళ్ళీ ఒకసారి. సార్ ఇక్కడ టైం తీరు ఉన్నది చూసారా? కింద 4004278 పైన చూడండి 2 బాణం గుర్తులు చిన్నగా అటు గీత ఉన్నాయి చూడండి. దాని మీద నొక్కండి. కొంచెం స్క్రీను ఒక్క నిమిషం ఆగండి. ఇది సైడ్ పెట్టుకున్నాడు. ఇది ఒకసారి ఇది కూడా కిందది కూడా ఆన్ చేయండి, లేకపోతే ఒకటి మీద నొక్కండి అక్కడ పైన. ఇది హైడ్ ఆఫ్ చేసుకోండి సార్, చూద్దాం. ఇది కూడా ఆఫ్ చేయండి. ఇప్పుడు ఒకసారి ఇంటూ నొక్కండి. కనబడుతున్నాయి సార్. కనపడుతున్నాయి సార్. పీవీసీ మెటల్ లేవు సార్. పీవీసీ మెటా ఉంది సార్, ఎందుకు లేదు? ఇప్పుడు కనపడుతున్నాయి. ఇందాక ఆడ కనపడలేదు. బ్యాక్ వచ్చేయండి. ఆడ 0 కనపడ్డాయి. ఇప్పుడు యూఎస్డిటీలు అయితే లేవు కదా సార్. ఉన్నాయి, ఒకసారి చూడండి. అయితే మీరు కూడా ఒకసారి నొక్కండి. 0 సార్. 0నే ఉంది. ఓకే సార్. ఇప్పుడు ఉన్నాయి సార్, వచ్చినాయి. పీవీసీ మెటల్ ఉన్నాయి, బిఎన్బి ఉన్నాయి సార్. ఓకేనా సార్? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. హాస్పిటల్లో వీళ్ళు 3.03 పెట్టినారు. మినిమం 100 ఉండాలా మినిమం. ఉన్నాయి సార్. $3 వరకు ఉన్నాయి. రంగయ్య సార్. సార్ చెప్పండి సార్. ఇంకొక 6 నిమిషాలు ఉందాము. సరే, అంటే ఇప్పుడు కొత్తగా అప్డేట్ ఏమైనా వచ్చినాయా సార్? ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నాం సార్. తొందరగా ఒక మంచి అప్డేట్ ఏమన్నా వస్తే బాగుండు అని చెప్పేసి. వేరే సిస్టమ్ వాళ్ళు
సార్ మనతోటి వెనకాల వచ్చిన సిస్టమ్ వాళ్ళు చెప్పి నీ సిస్టమ్ అక్కడనే ఉంటుంది అని చెప్పేసి అంటే కొంచెం వాళ్ళ మీద ఏమనాలో అర్థం కాక, నా సిస్టమ్ గురించి ఏమనాలో అర్థం కాక కొంచెం సతమతం అవుతున్నాం సార్. అవును సార్. అంటే అందరూ కూడా అదే సఫరింగ్ ఉంది. ఉమ్. వాళ్ళు చెప్పేటప్పుడు కూడా ఇంకేముంది, ఇదంతా అయిపోయినట్టుగా మాట్లాడుతుంటే ఇక నాకు మాత్రమే తెలుసు, ప్రపంచంలో ఎవ్వరికి తెలియదు అనే టైప్ లో మాట్లాడుతుంటే మనకు తెలుసుకున్నది ఏంటో గానీ అర్థం కాకుండా, అంటే నీ సిస్టాన్ని ప్రమోట్ చేసుకుంటే చేసుకో గానీ, ఏదో అన్నట్టు రాజుగారి పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య నువ్వు ఒప్పుకున్నా చెడ్డదన్నట్టే కదా సార్. అవునవును సార్. మాట్లాడే వాళ్ళు రకరకాలుగా ఎన్నో మాట్లాడతారు సార్. మనిషికి అనే వాళ్ళకు ఒక నమ్మకం అనేది ఉండాలి. అవును సార్. ఆ నమ్మకం మీద అంటే అందరికి కూడా ఏమైతుందంటే కొంచెం అప్డేట్స్ తోని డిలే అవుతున్నారు. అవును. అంతే తప్ప సిస్టమ్ ఏదో మళ్ళీ చెయ్యాలనేది కాదు. కానీ అసలు మీరు అన్నట్టు మీకు ఇంగ్లీష్ ఇట్లా వచ్చినట్టయితే పూర్తి విషయాలు కనుక్కునే వాళ్ళని అన్నారు కదా. ఖచ్చితంగా కనుక్కున్నాను సార్. అది కూడా ఎందుకంటే వాళ్ళకి సమాధానం చెప్పాలంటే మన దగ్గర కూడా సబ్జెక్ట్ ఉన్నప్పుడే చెప్పగలం కదా సార్. అవును సార్. సబ్జెక్ట్ లేనప్పుడు వాళ్ళు చెప్పిన దానికి ఊంగొట్టాలి అంతే, అంతవరకే, ఇంకేం లేదు. అవును, ఇంకేం లేదు. ఇది కాదు అనుకున్నప్పుడు, ఇప్పుడు ఇద్దరు లాయర్ల మధ్యలో వాదన జరిగినప్పుడు వాళ్ళు తగ్గపోగా పోరాడితేనే ఎవరు పై చేయి అయితే వాళ్ళు గెలుస్తారు. అవును సార్. కాబట్టి సబ్జెక్ట్ తెలవనప్పుడు నేను నా పీవీసీ మెట ఇది అది అని చెప్పాలంటే నా దగ్గర కూడా కొంత సబ్జెక్ట్ ఉండాలి. అవును సార్. ఉండాలి అంటే మనం ఇంగ్లీష్ రావాలి అని చెప్పేసి అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాం. మా నాన్న చదువుకోమని చెప్పిండు సార్, నేను ఆ రోజులలో చదువుకున్నట్టయితే నేను అనుకుంటా ఉంటాను మీ అందరికి సమాధానం చెప్పుదునని. ఇప్పటికైనా మీరు అంటే మీరు ఏం చదువుకున్నారో తెలియదు కానీ చాలా అంటే ప్రతి మాటలో కూడా చదువుకున్న వారికంటే చాలా బాగా మాట్లాడతారు సార్ మీరు. చదువుకున్న తక్కువ లేదు కానీ సార్, చిన్నప్పటి నుంచి జనం మధ్యలో తిరిగాను. మంచి చెడ్డలన్నీ. సార్ ఎంప్లాయ్ సార్, గవర్నమెంట్ ఎంప్లాయ్. అవునా? ఓ సారీ సార్. అది మా నాయన పుణ్యం సార్, అది మా నాయన పుణ్యం, నాదేం కాదు. ప్రతి వ్యక్తికి కూడా తల్లిదండ్రుల పుణ్యం అయితేనే మనం ఈ రోజు ఇక్కడ నిలబడ్డాం సార్. అవును సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు, తర్వాత భగవంతుడు. ఆ భగవంతుడు అంటే ముందు మనకు జన్మనిచ్చేది మన తల్లిదండ్రులు. అవును సార్. రిటైర్డ్ అయినా సార్? సార్ రిటైర్డ్ అయినా? లేదు సార్, ఇంకా 13 సంవత్సరాలు ఉంది. అవును సార్, 48 సార్ ఇప్పుడు. సార్ వాయిస్ అట్లా 65-70 ఉన్నట్టు అనిపిస్తుంది మీ వాయిస్ లో. అవునా సార్? ఇంకా ఉంది, 13 సంవత్సరాలు ఉంది సార్. 13 సంవత్సరాలు. ఏ డిపార్ట్మెంట్ సార్? రెవెన్యూ డిపార్ట్మెంట్ సార్. రెవెన్యూ జీపీఓ, ఇప్పుడు మన తెలంగాణలో జీపీఓ సార్, గ్రామ పాలన ఆఫీసర్. విఆర్ఓ అని ఇంతకు ముందు ఉండే కదా సార్. విఆర్ఓ అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో ఆ పేరు తీసేసి వేరు వేరు డిపార్ట్మెంట్ లో పంపించారు మమ్మల్ని. డిస్టర్బ్ అంటే ఇక మేమే కనపడ్డాం లేండి ఆయనకు. అందరు నీతిమంతులే కానీ మేము ఒక్కలే పాపం అట్లా కనపడేసరికి తట్టుకోలేకపోయి డిపార్ట్మెంట్ ని నాశనం చేద్దామని చూసింది. కానీ పాపం భగవంతుడు అన్నిటికీ సమాధానం చెప్తాడు సార్, లేటుగానైనా. సమాధానం ఉంటది, పరిష్కారం కూడా ఉంటది, కానీ లేట్ అవుతుంది. క్వశ్చన్ ఇప్పుడు సమాధానం లేని ప్రశ్న ఉండదు సార్. ఉండదు. అంటే ఎక్కడ సార్ ప్రాపర్? ఖమ్మం సార్. ఖమ్మం డిస్టిక్, కారేపల్లి అని, ఇక్కడికి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది సార్. చేస్తా సార్ డ్రైవర్ గా సార్. 97-98 నా అపార్ట్మెంట్. నాది కూడా అంతే సార్. 1998 మార్చి 3వ తారీఖు మా నాన్నగారు విఆర్ఏ చేస్తూ చనిపోయారు సార్. ఆ పోస్టు నాకు వచ్చింది అనమాట. అప్పుడు మా నాన్నగారు చదువుకోమన్నప్పుడేమో నేను బడి దొంగ అయి తిరిగేటోడిని. మా నాన్నగారు చనిపోయినాక
ఇక ఆ పోస్ట్ నేను తీసుకొని ఇక అన్ని అప్పటికి పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాతనే 10th ప్రైవేట్గానే రాసుకున్నా, ఇంటర్మీడియట్ ప్రైవేట్గానే రాసుకున్నా, డిగ్రీ కూడా ప్రైవేట్గానే రాసుకున్నాను సార్. ఇంకా అప్పుడు మన రోజులలో ఇంగ్లీష్ మీడియం అనేది లేదు కదా సార్. అవును, లేదు సార్, లేదు. మళ్ళీ నేను కూడా అప్పుడప్పుడు నాకు ఎమ్మెల్యే అని పిలిచేవారు నన్ను మా క్లాసులో. ఆహా. ఎప్పుడంటే ఏదో ఒక రోజు పోయేటోని, నాకు నచ్చినప్పుడు పోయేది సార్ క్లాస్కు. మ్మ్. అందుకే మాకు సోషల్ మాస్టర్ గారు, క్లాస్ టీచర్ గారు, అరే ఎమ్మెల్యే వస్తాండ్రా వానికి నమస్కారం పెట్టుండి అని చెప్పేటోడు. గురుగారు అన్నాను సార్. ఓకే, గ్రేట్. అంటే ఇప్పుడు విలేజ్ లో అంటే ఆ, ఏమంటారు సార్ పోస్ట్ సార్ ఆఫీసర్ అన్నారు కదా, ఏంటి పోస్ట్? విఆర్ఓ అని అప్పుడు పేరుండే, ఇప్పుడు జిపిఓ అంటారు సార్, గ్రామ పాలన ఆఫీసర్. అంటే సగం అంటే మీ మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది కదా విలేజ్ అంతా. రెవెన్యూ నా కింద 4 పంచాయతీలు ఉంటాయి సార్. చిన్నప్పటి నుంచి ఇంచుమించు నాకు 1995 నుంచి మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేకపోతే ఆ పోస్టు నేనే చేసేవాడిని. అప్పటి నుంచి జనాలలో తిరుగుతూ, మాకు ఎక్కువ పల్లెటూరే సార్ మాది పూర్తిగా. ఇక అన్ని పెద్దల పంచాయతీలు, చిన్నల పంచాయతీలు, ఆ పంచాయతీలు, ఈ పంచాయతీలు అన్ని నా కళ్ళ ముందే జరిగేటి అన్నట్టు. మా సర్పంచ్ గారు అయితే ఎవరినైనా అప్పుడు మేమే, అప్పుడు ఏజెన్సీ ప్రాంతాలలో పోలీసు వాళ్ళు వచ్చినా నన్నే గెలవాలి, ఇటు నక్సలైట్లు వచ్చినా నన్నే కలిసేది. ఆ రకంగా గడిచిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. సార్ 11 అయింది, మన గురువు గారు కూడా రాలేదు, సమయం కూడా ఎక్కువైంది. సరే సార్, మరి రేపు మళ్ళీ కలుసుకుందాం సార్. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు, లేకపోతే మనం ఈ రోజు సభను ముగించుకొని రేపు కలుద్దాం సార్. హనుమంత్ సార్. చెప్పారు. థ్యాంక్ యూ సార్. జై పివిసి మేట. థ్యాంక్ యూ. జై పివిసి మేట. హనుమంత్ సార్, సంజీవ ప్రసాద్, ఆనంద్ సార్, థ్యాంక్ యూ సార్. జై పివిసి మేట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. సార్ జై పివిసి మేట సార్. జై పివిసి మేట. జై డానియల్ జాన్సన్ సార్. మంచి అప్డేట్లు తీసుకురండి అని కోరుకుందాం సార్. సార్ రావాలి సార్, కాకపోతే మనం కష్టమైతే సార్ రావాలి. సార్. ఓకే సార్. జై పివిసి మేట సార్. గుడ్ నైట్ సార్ అందరికి. గుడ్ నైట్ సార్.